హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు ఇంకొక వ్లాగ్‌తో వచ్చేసానండి. ఇక్కడైతే నా డే వచ్చేసి 4:30కి స్టార్ట్ అయిందనమాట. ఇంకా చక్కగా బయటంతా క్లీన్ చేసుకొని, ముగ్గులు పెట్టుకొని, స్నానం చేసి, పిల్లలకి లంచ్ బాక్స్ అవి పెట్టాలి కదా! దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే ముగ్గు వేసుకుంటున్నాను. ఇదైతే 9 చుక్కల ముగ్గండి. 9 బావుంటుంది. అప్పుడైతే నాకు ముగ్గులు ఇలా ముగ్గు పిండితో వేయడమే వచ్చేది కాదండి. చాక్ పీస్‌తో ఇంకా పెన్నుతో వేసేదాన్ని. అంటే ఏదైనా ఎంత మెలికల ముగ్గయినా ఇలాంటివైనా వేసేసేదాన్ని గానీ, ఇలా ముగ్గు పిండితో అయితే వేసేదాన్ని కాదు. అస్సలు రాదు. అందరికీ కూడా ఇలా రాదు కదా! నాకు కూడా రాకపోయేది. మళ్ళీ నెమ్మది నెమ్మదిగా కొంచెం కొంచెంగా అలా అలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చిందనమాట. రోజు కూడా మనం వేస్తూ ఉంటే మనకంటే ఇంకెవరు బాగా వేయలేరు అని అనిపిస్తది. అంత బావుంటుంది. మా అమ్మ బాగా వేస్తారండి. మంచి మంచి ముగ్గులేస్తారు చక్కగాను. నేనైతే ఇప్పుడు ఇంకా నేర్చుకున్నాను. ఇప్పుడే కాదు ముందు నుంచే నేర్చుకున్నానులెండి. ఇప్పుడైతే ఇంతవరకు వచ్చాననమాట. ఇంకా నాకు ఇంకా బాగా నీట్‌గా వేయడం రావట్లేదు. పర్లేదు ఇలా వేసుకుంటే ఇంకా చాలు అనిపించింది. అందుకని ఇంక ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఇదిగోండి ముగ్గయితే ఇలా ఉందనమాట. ఎలాగో వేసేసాను. ముగ్గెలా ఉందో కామెంట్ చేయండి. మీలో కూడా ముగ్గులు వేసే అలవాటు ఉంటే ప్లీజ్ అండి కామెంట్ చేయండి. ఇంకా మొత్తం అన్నీ అయిపోయాయి. ముగ్గు, స్నానం, ఇల్లు ఊడ్చడం, బయట అంతా అన్నీ అయిపోయాక ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలి కదా! 6:00కి స్టార్ట్ చేశాను. 7కి అంతా ఫినిష్ అయిపోవాలి. 6 అంటే 7కి అయిపోవాలంటే 7కి బాక్సులు కూడా కట్టేయాలండి. అలా అనమాట. ఇక్కడైతే పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను. చాలా బావుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్ కంటే కూడా ఇంకా బావుంటుందనమాట. మా వారైతే అదే చెప్పారు. ఇదే కర్రీని మనం హోటల్‌కి వెళ్ళి, రెస్టారెంట్‌లకి వెళ్ళి తింటే గనక చాలా రేట్ ఉంటుంది. సో, ఎప్పుడో ఒకప్పుడైతే ఓకే గానీ, పదే పదే వెళ్ళి తినలేం కదా! గుర్తొచ్చినసార్లల్లా. సో, మన ఇంట్లోనే చేసుకుంటే బెటర్ కదా! అందుకని చూపించేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే ఫుల్‌గా చూడండి. లేదంటే స్కిప్ చేసేయొచ్చు. పన్నీర్ బటర్ మసాలా చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉందండి నిజంగా. బటర్ అయితే కావాలండి దీనికి. బటర్ ఉంటే మనకు ఆ టేస్ట్ వస్తుందనమాట. ఇంకా ఫస్ట్ అయితే నేను ఉల్లిపాయలు, ఇంకా టమాటా నేనిక్కడ కలర్ కోసమని రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. 2 వేసుకున్నాను. అంటే పిల్లల కోసం ఆలోచిస్తున్నాను. ఎక్కువేయాలా, తక్కువేయాలా అని చెప్పి అలా వేస్తున్నాననమాట. తర్వాత జీలకర్ర వేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే మనం లవంగాలు 3, అలాగే దాల్చిన చెక్క, నెక్స్ట్ మిరియాలు 3, అలాగే యాలకులు ఇలా వీటిని వేసుకొని కలిపేసుకోవాలి. ఇందులోనే ఇంకా అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి. లేదంటే మాడిపోతుందనమాట. ఇందులోనే అల్లము, వెల్లుల్లి మీ దగ్గర పేస్ట్ ఉందనుకోండి, అయినా సరే విడిగా వేసుకోకుండా ఇందులో వేసుకోండి. మీరు ఈరోజే చేసిందైతే అంటే అప్పుడే చేసిందైతే ఓకేనండి ఫ్రెష్. లేదు ముందు నుంచే ఉంది పేస్ట్ అని చెప్పిందైతే వద్దండి. ఎందుకంటే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. అప్పుడే చేసిందైతే వేరే ఉంటుందనమాట. అందుకని ఇందులోనే వేసేయండి. అల్లము, వెల్లుల్లి అయిపోతుంది. జీడిపప్పులు వేసుకున్నానండి. తర్వాత కొంచెమంతా వాటర్‌ని కూడా వేసి దాన్ని కుక్ చేసుకోవాలి కాసేపు. అంటే కొంచెం ఆ వాటర్ ఇంకేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేయొద్దండి. కొంచెం వాటర్ వేసుకొని కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. లేదంటే అడుగు పట్టేసి మాడిపోయినట్లు అయిపోతుందనమాట. కూర టేస్ట్ వేరే అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే గనుక పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకున్నాను నేను. కొంచెం పెద్దగానే కట్ చేసుకున్నానండి. అంత పెద్దగా కాదు, మరీ చిన్నగా కాదు. బావుంటుంది. మీడియంలా కట్ చేసుకున్నాను. ఆ పన్నీర్ ముక్కల్లోనే కొంచెం పసుపు, కారం, ఉప్పు ఇలా 3 వేసుకొని మంచిగా కలిపేసుకోండి. నేను పెద్దగానే తీసుకోవాల్సింది. చిన్న దాంట్లో కలిపేసాను అలాగా. ఇంక ఇక్కడైతే గనుక చూడండి రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్నైతే చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇంకొక వైపు అన్నం కూడా ఉడికిపోతుంది. ఇంకా దాన్నైతే తీసేసాను. అది అయిపోయింది. మిక్సీ పట్టేస్తున్నాను. ఇంకా ఇక్కడైతే గనుక మళ్ళీ పన్నీర్‌ని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం బటర్ వేసుకొని ఈ పన్నీర్ ముక్కల్ని వేసి ఫ్రై చేసేస్తున్నాను. బావుంటుంది. ఎక్కువ ఫ్రై అవసరం లేదు. బావుండదు. గట్టిగా అయిపోతాయి పన్నీర్ ముక్కలు. అలా అని పచ్చిగా అంటే ఫ్రై చేసుకోకుండా వేసినా సరే అంత బావుండదనమాట. అందుకని కొంచెం షాలో ఫ్రై అంటారు కదా! అలా
కొంచెంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! పన్నీర్‌ని చాలామంది మరి ఎలా అంటే మనం బంగాళదుంపలు కుక్ చేసినట్లు కుక్ చేసేసి కలిపేస్తూ ఉంటారు. అవి స్మాష్ అయిపోతాయి. పన్నీర్ ముక్కల్లా ఉండవనమాట. దాన్ని వండే విధానం కూడా వేరే ఉంటుంది. చాలామంది నేను చూసానండి. నా కళ్ళతో చూసాక మీకు చెప్తున్నాననమాట. అందరూ అందరికీ తెలీదా? తెలుసా? అంటే తెలుసు. కానీ వాళ్ళు మరి అలాగే చేసేస్తా అంటే ఇంకా ఇవన్నీ చేయలేము అని జెప్పేసి అలా చేసేస్తుంటారేమో. ఇంకా పన్నీర్ ముక్కలైతే ఫ్రై అయిపోయి పక్కకు తీసుకున్నాను. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇగోండి ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది. వార్చేస్తున్నాను. ఇగోండి కొంచెం అంత బటర్ అండ్ ఆయిల్ 2 వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కాక అందులో కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, నెక్స్ట్ గరం మసాలా, అలాగే ఉప్పు గూడా వేసుకోండి. నేనైతే తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు వేసుకోలేదు. మీరు కావాలంటే ఇప్పుడే వేసేసుకోవచ్చు. ఇంకా మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్నైతే వేసేయాలి. వేసేసి చక్కగా కలిపేయండి. బావుంటుంది. ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఇదిగోండి ఉప్పు నేనిప్పుడు వేసుకున్నాను. వేసుకున్నాక మూత పెట్టేశాను. కుక్ చేసుకుంటున్నాను. సిమ్‌లో పెట్టి కుక్ చేసుకోండి. అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత అంటే కొంచెం కుక్ అయిన తర్వాత ఇలా ఆ మిక్సీ జార్‌లో వాటర్ వేసేసి కలిపేసి మిగిలిన వాటర్ వేసేసారనమాట. మళ్ళీ దీన్ని కూడా కుక్ చేసుకుంటున్నాను. ఇదిగోండి ఇలా కుక్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే కూర అయిందా లేదా అని ఎలా తెలుస్తదంటే ఆయిల్ అనేది పైకి తేలితే కూర అయిపోయినట్లని చాలామంది అనుకుంటారు. అక్కడ గ్రేవీ అయిపోయింది కదండీ! అయిపోయాక దాంట్లో నేను పన్నీర్ ముక్కలను వేసి కలుపుకున్నాను. మళ్ళీ ఉప్పు టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఉప్పు వేసుకున్నాను. కొంచెం అంతా కలిపేసి మూత పెట్టి కుక్ చేసుకోండి. ఇప్పుడు అలా ఆయిల్ పైకి తేలాలని చెప్పాను కదా! అలా తేలితే కూర అయినట్లు అని చెప్తుంటారు కదా చాలామంది. అది ఏంటంటే ఆయిల్ ఎక్కువ వేసుకున్నారనుకోండి, అలా ఎక్కువలా కనిపిస్తుందనమాట. మీరు ఆయిల్ తేలేంత వరకు అని చూసుకుంటూ ఉన్నారనుకోండి, ఇక్కడ కర్రీ మాడిపోతుంది. అలా ఎప్పుడు చూడొద్దండి. మనకయిందా లేదని తెలిసిపోతుంది గదా! అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. ఎవరో చెప్పారని మీరలా చెయ్యొద్దు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆయిల్ వేసేస్తుంటారు. అందుకని అదలా ఉంటుందనమాట. ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. తక్కువ ఆయిల్ వేసుకున్న వాళ్ళకి తేలదు పైకి. సో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆయిల్ తేలేంత వరకు చూద్దామా అని చెప్పేసి అలా ఉంచుతూ ఉంటారు. అది ఎప్పటికీ తేలదు. ఈ కర్రీ మాడిపోతుందనమాట. ఏమంటారు? నిజమే కదా! అవునా కాదా అనేది కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడైతే నా కర్రీ అనేది రెడీ అయిపోయింది. కొంచెం కసూరి మేతిని కూడా వేసుకున్నాను పక్కన. అదే కసూరి మేతిని కూడా వేసుకొని కలిపేస్తున్నాను. రెడీ అయిపోయిందండి. పన్నీర్ బటర్ మసాలా సూపర్ టేస్టీగా ఉంది. ఇగోండి పిల్లలకి ఒకవైపు చపాతీ కూడా పెట్టేసానండి. నేను ఆ విషయం చెప్పి ఇంకా ఇవి చెప్పడం మర్చిపోయాను. చపాతీ కూడా చేసేసాను. బటర్ వేసాను చపాతీకి కూడా. బటర్ వేసి కాల్చలేదు. నేనైతే ఎప్పుడు కూడా పెనం పైనే అలా కాల్చను. బటర్, ఆయిల్ వేసి అది ఎప్పుడో ఒకప్పుడు చేస్తుంటాను. కానీ ఎక్కువగా అయితే చపాతీలని అంటే రోటీలని కాల్చిన తర్వాత నెయ్యి గాని, బటర్ గాని వేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పిల్లలకి ప్యాక్ చేసేసానండి. ఇంకా పిల్లలకి స్కూల్‌కైతే దిగబెట్టేసానండి. అంటే నేనే పంపించాననమాట వాళ్ళకి. మా వారు లేరు. మార్నింగ్ షిఫ్ట్‌కి వెళ్ళిపోయారు. ఇంకా నేనే బస్ వరకు వెళ్ళి బస్ ఎక్కించి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకా బట్టలు వేస్తున్నాననమాట మిషన్‌లో. ముందే వేసేస్తాను. కానీ లిక్విడ్ అది ఇప్పుడు వేసుకుంటాను. ఒక్కోసారి ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే వేసేస్తాను. అది అవుతూ ఉంటుంది. ఇంకొకసారి ఇలా వేస్తుంటాననమాట. పిల్లలు స్నానం అది అయిన తర్వాత బట్టలు అవి వేస్తుంటాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనమాట. అంటే బట్టలు ఎన్నున్నాయి దాన్ని బట్టి చూసుకొని వేస్తుంటాను. అక్కడ అది అయిపోయాక ఇంకా అది అవుతూ ఉంటుంది. మిగిలిన పనులు చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే బెడ్ చూసారా ఎలా ఉంది? ఇలా ఉంటుందన్నమాట పిల్లలు వెళ్ళకముందు. వాళ్ళు వెళ్ళాక ఇంకా అన్నీ ఎక్కడో అక్కడ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లు కూడా తుడవడం, చేయడం అదంతా కూడాను. ఇంకా బెడ్ అంతా క్లీన్ అయిపోయింది కదా! ఇంకా అంతే అండి. ఇక్కడితో వీడియోనైతే ఎండ్ చేస్తున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. బాయ్. టేక్ కేర్.